బ్రేకింగ్ న్యూస్. నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఇంటిని సీజ్ చేశారు. నందికొండ ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో ఇంటిని అధికారులు సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భగత్ హైదరాబాద్ నుంచి నందికొండకు బయలుదేరి వెళ్లారు హుటాహుటిన. అయితే ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. దౌర్జన్యంగా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తన ఇంటిని సీజ్ చేశారని, ఇంట్లో సామానును తొలగించి ఇంటిని సీజ్ చేశారని భగత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటిని సీజ్ చేయడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య అని భగత్ అంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అని భగత్ అంటున్నారు. అధికారులు అధికార పార్టీకి తలొగ్గి పనిచేయడం సరికాదు అని భగత్ అంటున్నారు. ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో ఈ ఇంటిని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పేరు మీద అలాట్ చేశారని, ఎమ్మెల్యే మారడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చిన భగత్ స్పందించలేదు అని అధికారులు అంటున్నారు. అందుకే కలెక్టర్ ఆదేశాల ప్రకారమే ఇంటిని సీజ్ చేశాము అని అధికారులు చెప్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు నోముల భగత్ నాగార్జున సాగర్కు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నోముల భగత్ నోముల నరసింహయ్య కుమారుడు. మొన్న జరిగిన ఎన్నికల్లో భగత్ ఓడిపోవడంతో జైవీర్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా, ఆ ఇల్లు ఎమ్మెల్యేకి అలాట్ చేసిన ఇల్లని అది ఖాళీ చేయాలని భగత్కు నోటీసులు ఇచ్చిన ఆయన ఖాళీ చేయకపోవడంతోనే కలెక్టర్ ఆదేశాలతో ఇంటిని సీజ్ చేశామని అధికారులు చెప్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం పోలీసులతో భగత్ వాగ్వాదానికి దిగిన దృశ్యాలు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. The issue is only subjected to conditions of law. 30 Police Act is here. We don't tell it. We don't tell it. వాళ్ళకే చెప్తున్నా నేను. నేను ఏమంటున్నా? See, that's what I'm asking. You just answer me first what I ask you, then we'll go ahead. Who has given me? Who has given me? ENSP. ENSP. That is what I'm trying to say. I have given reply to him. That's what I'm saying. You have received a notice. First And I have where I didn't give you notice. have received a notice. Sir, వాళ్ళు WhatsApp without notice every reply ఇచ్చారు మీరు. నేను ఏమంటున్నా? Without notice every reply ఇచ్చారు మీరు. WhatsApp లో వాళ్ళు నాకు కాల్ చేసి whatever నేను ఏమంటున్నా? whatever నేను రిప్లై ఇచ్చినా ఈ రోజు నాకు కాల్ చేయాలి కదా వాళ్ళు. రైట్. మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు రిప్లై ఇచ్చారు కదా. రిప్లై ఇచ్చినా దట్ రిప్లై ఇస్ నాట్ ఎంటర్టైన్. దట్ రిప్లై ఒక మాట వాళ్ళు ఇయాలి కదా. మీరు వాళ్ళ తరపున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు సార్. ఎందుకు కాదు ఇరిగేషన్ వాళ్ళు ఒక కాల్ చేయలేదు సార్. ఇరిగేషన్ వాళ్ళు సార్ నేను ఏమంటున్నా, నా సామాను నేను తీసుకొచ్చుకుంటా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన. ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. ఐ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెండ్. ఐ విల్ నెరేట్ ఎవ్రీవన్. అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతటా మీరు ఏదో చూసుకొని వచ్చినా మాకు ఎవరు చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటగట్టకండి అని చెప్తున్నాను నేను. అప్పటి నుంచి దేవాదన. కానీ నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు వరకు బీయింగ్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ 4 years, సీరియస్లీ సే ఐ నెవర్ బియాండ్ ద రూల్స్. ఐ నెవర్ డిడ్. ఈవెన్ హీ వర్క్డ్ అండర్ మీ. సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ గాన్ బియాండ్ ద రూల్స్. వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్గా ఉంటుంది. తనకు ఇంటిలో ఉన్న సామాన్లు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇంటిని సీజ్ చేశారు అని భగత్ అంటూ ఉన్నారు. కానీ రూల్స్ ప్రకారమే చేశాము, నోటీసులు ఇచ్చిన భగత్ వాటికి సరైన విధంగా స్పందించకపోవడంతోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ని, ఎమ్మెల్యేకు అధికారిక నివాసంగా కేటాయించిన భవనాన్ని సీజ్ చేశామని పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఏం జరిగింది? భగత్ అంటున్నట్టుగా అక్కడ భగత్కి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిని ఖాళీ చేయించారా, లేకపోతే నోటీసులు ఇచ్చిన భగతే స్పందించలేదా? రైట్. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే భగత్ కి వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మనం ఇందాక చూసినట్లు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎప్పుడైతే నాగార్జున సాగర్ లోని హిల్స్ లో ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేసి సీజ్ చేస్తారో ఆ విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి ఉటావుటిన నిన్న సాయంత్రం వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఆలియాలోని అలీనగర్ వద్దనే ఆ నోముల భగత్ ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు తనని ఏ విధంగా అడ్డుకుంటారని కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ స్థానిక పోలీసులతో కూడా వాగ్వాదాన్ని కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే గతంలో ఆ ఎన్ఎస్పీ క్వార్టర్స్ అనేది ఎమ్మెల్యే ఆ క్యాంపు కార్యాలయం పేరిట కూడా అలాట్ చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో, మాజీ ఎమ్మెల్యే కావడంతో కూడా ఖాళీ చేయించవలసి వచ్చింది. గతంలోనే నోటీసులు కూడా ఇచ్చామని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ నోముల భగత్ చెప్తున్నప్పటికీ తమకు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తనకి రిప్లై ఇచ్చడం జరిగింది. ఆ రిప్లైకి ఎలాంటి వివరణ ఇవ్వకుండా తాను వచ్చి ఖాళీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా
అధికారులు ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులోనే భాగంగా తన ఇంటిని ఈ విధంగా ఆ సామానంతా కూడా దౌర్జన్యంగా బయటికి పడేశారని కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లో విలువైన పత్రాలు, విలువైన సామాగ్రిని ఏ విధంగా ఆ విధంగా బయటికి వేస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే తనకొక్కరికే ఈ విధంగా కాదు, అక్కడ ఎంతో మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, జానారెడ్డితో సహా కూడా చాలా వరకు అక్కడే క్వార్టర్స్ లో ఉంటున్నారు. వారికి ఒక న్యాయం, తమకొక న్యాయమా, ఏ విధంగా చేస్తారని కూడా అతను వాగ్వాదం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీతో కూడా మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడడం జరిగింది. ఏదైతే ఆ నాగార్జున సాగర్ లోని క్వార్టర్ నెంబర్ ఈఈ 19 కూడా అతనికి అలాట్ అయినటువంటి క్యాంప్ కార్యాలయం పేరిట అలాట్ అయిందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎమ్మెల్యే హోదాలో క్యాంప్ కార్యాలయం పేరిట అలాట్ అయింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కావడంతో కూడా గతంలో నోటీసులు ఇచ్చామని చెప్తున్నప్పటికీ కూడా నోముల భగత్ మాత్రం తనకు నోటీస్ లేదు, కేవలం వాట్సాప్ కు మెసేజ్ పెట్టడం జరిగింది. దానికి తాను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. తనకు ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవాలని గతంలో వాళ్ళ మాదిరిగా, కాంగ్రెస్ మాదిరిగా తమకు లేనప్పటికీ కూడా తాను అక్కడికి వెళ్ళినట్లయితే తానే ఖాళీ చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వివరణిస్తామని కూడా ఆర్డీఓకి పలుమార్లు ఒక 12 సార్లు కూడా కాల్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు ఈ విధంగా తన ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ విధంగా అడ్డుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతున్నారు, ఎన్నికల కోడ్ సాకుగా అక్కడ వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుని, ఒక మాజీ ఎమ్మెల్యేని ఇంట్లో నుంచి సామాన్ని బయటపడేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు కానీ నాయకులు కానీ అక్కడికి తెలుస్తారని తెలియదా? ఇది ఎన్నికల కోడ్ అని ఒక సాకుగా చూపి ఈ విధంగా చేస్తున్నారు. అయినా కానీ తనకు కేటాయించినటువంటి పక్క నివాసాలు కూడా అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు నివాసం ఉంటున్నారు. వారికి లేని ఒక రూలు తనకి ఎలా వచ్చింది? అక్కడ జానారెడ్డి నివాసం ఉంటున్నారు, లింగారెడ్డి నివాసం ఉంటున్నారు, చాలా వరకు నివాసము ఉంటున్నటువంటి ఆ ప్రాంతాలు ఉంటారు. కానీ తన ఒక్కనే ఈ విధంగా అన్యాయంగా ఏ విధంగా ఖాళీ చేస్తారు? ఖాళీ చేయించడం తాను దగ్గరుండట్లయితే తానే ఖాళీ చేసేవాడిని, ఒక సమయం ఇచ్చినా కానీ సరిపోయేది. కానీ తనకు వాట్సాప్ లో ఏమైనా ఒక నోటీస్ ఇచ్చామంటూ కూడా పెట్టి తాను ఇచ్చినటువంటి రిప్లై కూడా వారు ఎలాంటి వివరణ ఇవ్వకుండా కూడా ఈ విధంగా దౌర్జన్యంగా ఇంట్లోని సామాన్ని ఏ విధంగా బయట పడేస్తారని కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి రావడంతో కూడా ఉద్రిక్తంగా మారడంతో వెనక్కి తిరిగి కూడా పంపించడం జరిగింది. గతంలో ఎన్ఎస్పీ క్వార్టర్స్ పెద్ద వివాదమే చెలరేగిందని చెప్పవచ్చు. ఎంతో మంది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలంతా కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పేరిట అలర్ట్ చేశాం, కానీ స్థానిక అతనికి అలర్ట్ చేయలేదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అతనికి నోటీసులు ఇచ్చే ఖాళీ చేశాం, కలెక్టర్ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపులోనే భాగంగానే ఈ విధంగా చేశారు, తాను కోర్టులోనే తేల్చుకుంటానని కూడా, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని కూడా చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో వివాదం అయితే చోటు చేసుకుంటుంది. చాలా వరకు స్థానిక నేతలకు, ఆ రాజకీయ నాయకులకు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇవాళ తాను ఓడిపోయానని ఒక మాజీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేతలంతా కూడా కలిసి ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. జానారెడ్డి తనయుడే పోటీ చేయబోతున్నారు, ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని కూడా భగత్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు తమకు ఉన్నటువంటి సమాచారం, కలెక్టర్ ఆదేశాల ప్రకారమే అతనికి గతంలో క్యాంప్ కార్యాలయం పేరిట అలర్ట్ చేశాం, అతనికి నోటీసులు కూడా ఇచ్చాం కాబట్టి అందుకే సీజ్ చేశాం. అతని విలువైన పత్రాలు కానీ సామాగ్రి కానీ అక్కడ క్వార్టర్స్ లోనే అక్కడే ఉంచడం జరిగిందని చెప్తున్నారు. కానీ భగత్ చెప్తున్నటువంటి ప్రకారం ఇదే తనకు చెప్పినట్లయితే తానే దగ్గరుండి ఖాళీ చేసేవాడిని కదా, తాన్ని అడ్డుకొని ఈ విధంగా సామాన్లంతా కూడా దౌర్జన్యంగా ఏ విధంగా బయట వేస్తారని కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. రోహిత్. రైట్ రమేష్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. అది ఎమ్మెల్యే అధికారిక నివాసమని, అధికారిక నివాసానికి కేటాయించిందని నందికొండ ఎన్ఎస్పీ క్వార్టర్స్లోని ఇంటిని సీజ్ చేశారు. ప్రస్తుతం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోముల భగత్ ఓడిపోయారు. అక్కడ నుంచి జైవీర్ గెలవడంతో గత ఎమ్మెల్యేని ఆ క్వార్టర్స్ ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు భగత్కి. భగత్ స్పందించకపోవడంతోనే కలెక్టర్ ఆదేశాలతోనే ఇంటిని సీజ్ చేశామని పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనిపైన భగత్ మాట్లాడారు. భగత్ ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు E19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు, మీరు కాంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది.
ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తాను, రేపు మాట్లాడితే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటుంది. ఈరోజు ఏం పెట్టుకోకండి. నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో, కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా కానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి, పదుల సంఖ్యలో ఫోన్లు చేసి, నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాస్ చేసి, గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు, ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులు ఉన్నాయి. అందులో నా ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలే. ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేసిరో దాదాపుగా 15 మిస్డ్ కాల్ ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్గా కొడుతున్నా, ఆపండి మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి. నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి ఈ 12 క్వార్టర్స్లో ఉండడం ఎంత ఆయనకెంత హక్కు ఉందో, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా ఈ 19లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా హక్కుని తీసేయలేరని గతంలో ఏదైతే చెప్పినో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హుటాహుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెళ్ళి నా సామాన్లు తీసుకురావాలి, మీరు అందరు కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే, మా హైదరాబాద్లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్టు మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజక పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి నివారిస్తున్నారు. నేను ఒకటే చెప్పిన, సార్ నాకు గొడవ చేయాలని లేదు, నా 80 లక్షల ఆస్తి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ నాకేదైతే ఖాళీ కూలిపోయే బిల్డింగ్ ఇచ్చినప్పుడు నేను దాన్ని అయితే డెవలప్ చేసుకున్నానో నా సామాన్ నేను తీసుకొచ్చుకుంటా. వాళ్ళు ఈరోజు నన్ను ఎలగొట్టుండొచ్చు, రేపన్నాడు ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి అదే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పినా కానీ ఈరోజు లేదు, ఇప్పుడు మీరు అక్కడ పోతే 200 మంది దాకా ఉన్నారు, అందరూ ఎలక్షన్కి అతిక్రమించినట్టయితే మీ మీద కేసు అవుతుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ స్థానికంగా ఎవరు ఇబ్బంది పడకూడదు నా వల్ల అని చెప్పేసి ఈరోజు నన్ను మళ్ళా తిరిగి హైదరాబాద్ పంపిస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిజాయితీకి విలువ లేకుండా ఈరోజు అధికారులను అడ్డుపెట్టుకొని నన్నే ఇంత ఇబ్బంది పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, అదే ఈ 19 క్వార్టర్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పర్మనెంట్ పట్టాలేదు, అందరూ కూడా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు. అట్లా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నట్టు వాళ్ళకి ఎంత అధికారం ఉందో సామాన్యులైన ఇద్దరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడరు నా పక్క క్వార్టర్లో ఉన్నారు, కర్ణాటక లింగారెడ్డి అని, శేఖర్ రెడ్డి అని. వాళ్ళకెంత హక్కు ఉందో ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాకు అంత హక్కు ఉందని చెప్తున్నా కానీ ఈరోజు నా సామాన్ని బలవంతంగా బయటేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని హైకోర్టులో ఖచ్చితంగా కొట్లాడతా. అథారిటీ లేని వాళ్ళు ఈరోజు నోటీస్ ఇవ్వడం, ఈరోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ బయటేయడం, ఈరోజు విలువైన సొత్తు అందులో ఉందని చెప్తున్నా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కోడ్ ఉందంటే, మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా, జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయటేస్తుంటే. అంటే వాళ్ళు రావాలి, ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టాలి. అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారో, ఎస్ నేను 80 లక్షలు కట్టి అదనంగా 4 రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము, అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అయితే ఉంటున్నారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో, ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకాలనుకోవచ్చు. అటు జయవీర్ కానీ, రఘువీర్ కానీ, జానారెడ్డి గారు కానీ నా ఈ 19 క్వార్టర్స్ లో కులకాలు అక్కడ మంచిగా అందులో అనుకోవాలనుకోవచ్చు. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు 4.5 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని, 2008లో కబ్జా చేసిరని, దాని మళ్ళీ జానారెడ్డి గారి పేరు మీద చేపించుకున్నారు, ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోలు చెప్పలే. ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిండే, అప్పుడున్న వాళ్ళు చూడాల్సిండే. వాళ్ళు ప్రతిపక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు, సరే తిన్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుముల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు కావచ్చు, అలాగే హరిజనులకు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న వడ్డరి వాళ్ళకు వేరే కాడ జాగ చూసినా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంజుకోవడమో, ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకునే పని ఎప్పుడు చేయలే నేను. ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు,
నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే, జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు. దాంతో పాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు. ఖచ్చితంగా కాలం తిరిగి వస్తుంది. ఇదే కాలం, ఇదే పోలీసు వాళ్ళు మళ్ళా ఇదే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే చేసారో అంతగా మీరు అనుభవించే విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈ రోజు మిమ్మల్ని ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టలేదు. అన్ని రంగాల్లో మిమ్మల్ని వెంటాడుతామని కూడా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. Being an High Court advocate practice for 4 years, seriously say, I never, beyond the rules I never did. Even he worked under me, seriously saying, I never go